హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన బ్రాడ్ నెక్ అనార్కలి టాప్‌కైతే మంచి వ్యూస్ వచ్చాయి. ఆదరించిన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే వీడియోలో కొన్ని డౌట్స్ కూడా అడిగారనమాట. ఈ డ్రెస్ ఎన్ని మీటర్స్, ఎంత వయసు వాళ్ళకి ఎలా స్టిచ్ చేయాలి అని కొన్ని డౌట్స్‌ని నేనైతే ఈ వీడియోలోనే క్లియర్ చేస్తాను. కానీ ప్రజెంట్ నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్న డ్రెస్ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేంటంటే ఒక శారీని తీసుకున్నాం వితౌట్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ అనమాట. దీంట్లో నేను 1.90 సెంటీమీటర్స్ చున్నీ కోసం తీసుకొని దాన్ని 70 సెంటీమీటర్స్ తీసుకొని మిగతా పార్ట్‌ని కట్ చేసి రెండు వైపులా లెంత్ తగ్గినందుకు దాన్ని రెండు వైపులా ఫ్రిల్స్ పెట్టి ఎక్స్‌టెన్షన్ చేశాను. అది కూడా ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. మిగతా 3.5 మీటర్స్‌లో డ్రెస్‌ని ఎలా స్టిచ్ చేశాము అంటే ఇలాగ అనార్కలి టాప్ స్టిచ్ చేసి పైనుంచి ఎక్స్ట్రా ఒక లేయర్ వచ్చేటట్టుగా ఓపెన్ తోటి డ్రెస్‌ని స్టిచ్ చేసాము. 3/4 హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ తోటి. అది ఎలా స్టిచ్ చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం మేము తీసుకున్న మెటీరియల్ ఇదనమాట. ఇది స్పేస్ సిల్క్ శారీ. దానికి లైనింగ్ అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. ఒక లేస్ కూడా వేద్దామని ఉంచామన్నమాట. ఇప్పుడు 2 మీటర్స్ కాకుండా 1.90 అంటే ఇప్పుడు మనకి ఒక 10 సెంటీమీటర్స్ డ్రెస్ కోసం తగ్గిపోతుంది కదా! అందుకనేసి మేము చున్నీని తగ్గించామనమాట. డ్రెస్ తగ్గిస్తే మనకి అడ్జస్ట్ అవ్వదు అని 3.5 మీటర్స్ డ్రెస్ కోసం ఉంచాము. మిగతా క్లాత్‌ని చున్నీకి వాడామనమాట. చున్నీని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నాను కాబట్టి ఎలాగో అది సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు లైనింగ్‌ని 3 మీటర్స్‌ని ఇలాగ క్రాస్‌గా ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్స్‌లో కింద గేర్ పార్ట్‌ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. దాని నడుము 4థ్ పార్ట్ అండ్ లెంత్ అయితే మనకి టాప్‌కి ఫుల్‌గా స్టిచ్ అయిన తర్వాత 48 ఇంచెస్ అయితే లెంత్ వచ్చిందనమాట. పైన 14 ఇంచెస్ కింది వైపు లెంత్‌లో ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకొని మిగతాది లైనింగ్‌కి మార్క్ పెట్టేసుకొని అంబ్రెల్లా కట్ చేసేసాము. దీనికి చిన్న ప్యాచ్ కూడా పడుతుంది. దాన్ని కూడా అడ్జస్ట్ చేసామనమాట. దీన్ని బేస్ చేసుకొని మెయిన్ శారీ క్లాత్‌ని కూడా స్టిచ్ చేసాము. శారీకైతే పీసెస్ ఏం పడలేదనమాట. శారీ పనంగా అలా సరిపోయింది. ఇప్పుడు ఓపెన్ వైపు ఇప్పుడు ఎక్స్ట్రా ఒక లేయర్ వేద్దాం అనుకుంటున్నాను కదా! ఫ్రంట్ సైడ్‌లో ఇలాగ క్రాస్‌గా కట్ చేయగా మిగిలిన పీస్ తోటి ఫ్రంట్ ఓపెన్ వచ్చేటట్టు ఆ ఓపెన్స్ అంచు వైపు వచ్చేటట్టు పెట్టుకొని 2 లేయర్స్ అయితే కట్ చేసాము. ఇది ఇలా ఫ్రంట్‌కి వస్తుంది. దానికి లేస్ వేస్తామన్నమాట. ఇప్పుడు మిగతా క్లాత్‌ని బాడీకి లైనింగ్‌ని కట్ చేసుకుంటున్నాను. నేను మెజర్స్ స్క్రీన్ మీద ఇచ్చాను. షోల్డర్ అయితే 6 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ 6.5 ఇంచెస్, చెస్ట్ విడ్త్ 38 ఇంచెస్ అనమాట. వేస్ట్ వచ్చి 34 ఇంచెస్. బ్యాక్ సైడ్‌ని ఒక 2 డాట్స్ కూడా వేస్తున్నాము. కొంచెం హెవీ సైజే కాబట్టి లూజింగ్ ఉంటుందని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మార్క్ పెట్టుకున్నామన్నమాట. ఈ మార్క్స్ ప్రకారంగా లైనింగ్‌ని కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అయితే మేము కట్ చేయలేదు. బ్యాక్ సైడ్ నెక్‌ని లైనింగ్‌లో కట్ చేసామన్నమాట. బ్యాక్ సైడ్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌కి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకున్న తర్వాత చెస్ట్ డీప్ అయితే 10.5 ఇంచెస్, విడ్త్ అక్కడ 4 ఇంచెస్, కింది వైపు 3.5 ఇంచెస్ పెట్టాము. చెస్ట్ లూజ్ కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టుకొని ప్రిన్సెస్ కట్ మార్క్ చేసాము. ఆర్మ్ రౌండ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లోతు తీసామన్నమాట. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేయలేదన్నాను కదా! ఇప్పుడు ఉన్న క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ మాత్రం క్లాత్ మిగిలిందనమాట మనకి 3.5 మీటర్స్‌లో. దీన్ని ఫ్రంట్ సెంటర్ పార్ట్ అండ్ బ్యాక్ ఫుల్ పార్ట్ తీయగా హ్యాండ్స్ కోసం 3/4 హ్యాండ్స్ కోసం ఇక్కడ క్లాత్‌ని అడ్జస్ట్ చేసి హ్యాండ్స్ తీసామనమాట. ఇప్పుడు అదే ఒక ఫుల్ శారీ తోటి ఎలాగా 3 పీస్ సెట్ స్టిచ్ చేయొచ్చు అనేది చెప్తాను అన్నాను కదా! మీకు ఈ వీడియోలోనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇప్పుడు చున్నీ కట్ చేసుకున్నాం కదా! దానికి ఒక 70 సెంటీమీటర్స్ పొడవు ఉండేటట్టు ఉంచి మిగతా క్లాత్‌ని కట్ చేసాము. ఆ మిగతా క్లాత్‌ని 2 పార్ట్స్ కింద కట్ చేసి చున్నీ కొంగు భాగాల్లో ఫ్రిల్స్ తోటి కుట్టి అటాచ్ చేసామన్నమాట.
ఈ 1.90 సెంటీమీటర్స్ ఉన్న చున్నీ క్లాత్‌కి 2 వైపులా ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇలాగ పైన కవర్ చేస్తూ లేస్‌నైతే సెట్ చేసాము. చున్నీ అయితే ఇప్పుడు బానే వచ్చిందండి. 2 మీటర్స్‌కి పైన ఒక 30 సెంటీమీటర్స్ వరకు వచ్చిందనమాట. ఇప్పుడు ఒక సారీ తోటి 3 పీస్ సెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనంటే లూజ్ అంటే ఎవరికి ఎంత పడుతుందనేది చెప్పడం కష్టమండి. వాళ్ళ బాడీ సైజ్‌ని బట్టి ఉంటుందనమాట. మీరు ఏ సైజ్ వరకైనా రఫ్‌గా అయితే నేను చెప్తున్నాను. ఒక సారీ తీసుకోండి. అది 6 మీటర్స్‌కి అబోవ్ ఉన్నట్టుగా ప్లెయిన్ సారీ ఏదైనా తీసుకోండి. దానికి ఒక లెహెంగా 3 మీటర్స్‌లో లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అనమాట నేను చెప్తున్నది. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ అంటే పైన ఇంకొక కోట్‌లాగా ఒకటి వచ్చింది కదా! ఓపెన్ ప్లీట్స్ తోటి. దానికోసం బాడీ పార్ట్ కోసం ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి. ఏదైనా డిజైనర్ బ్లౌజ్ పీస్ ఈ శారీకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండేది. ఆ బ్లౌజ్ పీస్ తీసుకొని కింద లేయర్స్ కోసం అయితే ఈ వితౌట్ లైనింగ్ 1.5 మీటర్స్ తోటి స్టిచ్ చేయించేసుకోవచ్చు. మిగతా క్లాత్ ఒకవేళ 2 మీటర్స్ ఉన్నట్టయితే చున్నీకి యూజ్ అవుతది. చున్నీకి 2 మీటర్స్ లేకపోయినా గానీ ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్టుగా డిజైనర్ చున్నీ ఏదైనా రెడీ చేసుకోవచ్చు. మీకు ఇంకా లుక్ వైజ్ అందంగా కనిపించాలి, రిచ్ లుక్ కావాలి అనుకుంటే మీరు బ్లౌజ్ పీస్ ఏదైతే తీసుకుంటున్నారో అది కొంచెం కాస్ట్‌లీది తీసుకోండి. కాస్ట్‌లీ బ్లౌజ్ పీస్ తీసుకున్నట్టయితే కొంచెం అంటే అందంగా కనిపించే బ్లౌజ్ తీసుకోండి. దాన్ని మీరు పై పార్ట్‌కి వేయించుకున్నట్టయితే కొంచెం రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నేను స్టిచ్ చేసిన డ్రెస్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇలాగొచ్చిందండి బ్లూ డ్రెస్. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.